హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ ఇన్ పబ్లిక్ లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు అసలు పబ్లిక్ లైఫ్కి ప్రైవేట్ లైఫ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. పబ్లిక్ లైఫ్లో యూజువల్గా ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ ఉంటాయి అండ్ అఫీషియల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. దాంతోపాటు ఒక రకమైన సొసైటల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో పబ్లిక్ లైఫ్లో ఉండేది ఎవరు? సిటిజన్స్, గవర్నమెంట్స్, ఆర్గనైజేషన్, ప్రైవేట్ కంపెనీస్, బ్యూరోక్రసీ, ఇవన్నీ స్టేక్ హోల్డర్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. దట్ ఈస్ యూ హ్యావ్ ఫార్మల్ రిలేషన్షిప్స్, అంటే మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత చూసే ప్రపంచం పబ్లిక్ లైఫ్. నెక్స్ట్, సో ప్రైవేట్ లైఫ్లో ఉండేది ఏంటి? పర్సనల్ రిలేషన్షిప్స్, దాంతోపాటు ఫ్యామిలీ, ఇంకా సోషల్ రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, దాంట్లో ఉండే స్టేక్ హోల్డర్స్ వచ్చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ యూ విత్ యువర్ సెల్ఫ్ కూడా. అయితే రెండు డిఫరెంట్ లైఫ్స్ కాకపోవచ్చు, బట్ వన్ విల్ ఇంపాక్ట్ ది అదర్. సో ప్రతి లైఫ్లో ఒక ఎథికల్ బిహేవియర్ అండ్ అన్ఎథికల్ బిహేవియర్కి ఉండే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో మనం ఇవాళ ఈ వీడియోలో ఎథికల్ బిహేవియర్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, ఎథికల్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ పబ్లిక్ లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఒక ఇండివిజువల్ సొసైటీతో 3 టైప్స్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఒకటి రిలేషన్షిప్స్, నెక్స్ట్ ఇంటరాక్షన్స్, ఇంకోటి డీలింగ్స్. అదే సొసైటీలో బోత్ పర్సనల్ లైఫ్ ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది. ఎప్పుడైతే ఇండివిజువల్ పర్సనల్ లైఫ్తో ఇంటరాక్ట్ అవుతాడో హీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ లైఫ్. అదే పర్సన్ ఇఫ్ హీ ఇంటరాక్ట్స్ విత్ ది పబ్లిక్ లైఫ్ హీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ఎథిక్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కోర్టులో ఒక జడ్జి ఉంటారు. హీఈస్ వెరీ గుడ్ జడ్జ్, అంటే తన జడ్జ్మెంట్స్ అన్నీ ఫ్లాలెస్గా ఉంటాయి. ఫెయిర్నెస్, ట్రూత్ అండ్ జస్టిస్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆయనకే వాళ్ళ సన్ బెయిల్ పిటిషన్ వస్తుంది అనమాట. వాళ్ళ సన్ ఒక క్రైమ్ చేసి ఉంటారు. సో దానికోసం బెయిల్ని పిటిషన్గా ఇస్తే ఏమవుతుందంటే ఆయన కేసు అంతా చదివి హీ సేస్ ఇది నిజంగానే క్రైమ్ చాలా హై రేట్, ఇలాంటి క్రైమ్స్కి బెయిల్ ఇవ్వలేము అని చెప్పి వాళ్ళ సన్, హిజ్ ఓన్ సన్స్ బెయిల్ పిటిషన్ని ఆయన డిస్మిస్ చేస్తారు. అయితే అది చేసినప్పుడు అందరూ ఆయన్ని పొగుడతారు. నెక్స్ట్ అదే ఈవినింగ్ ఆయన ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సన్తో మాట్లాడుతూ హీ నోస్ దట్ హిజ్ సన్ విల్ గెట్ అరెస్టెడ్. వాళ్ళ సన్కి చెప్తారు, ఓకే యూ హ్యావ్ డన్ అ క్రైమ్, ఇప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి, మన బిహేవియర్ని మార్చుకోవాలి. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళినంత మాత్రాన పేరెంటల్ లవ్ ఏమీ తగ్గట్లేదు, వీ ఆల్వేస్ సపోర్ట్ యూ, ఐ హోప్ యూ గెట్ రీహాబిలిటేటెడ్ అండ్ కమ్ బ్యాక్ అని చెప్పి చాలా క్లియర్గా, చాలా సూదింగ్గా చెప్తారనమాట. సో వాళ్ళ సన్ అర్థం చేసుకుని తన తప్పును తను తెలుసుకుని చేంజ్ అవుదామన్న మైండ్ సెట్లో ఉంటాడు. సో ఇప్పుడు ఈ జడ్జ్ ఎవరైతే ఉన్నారో బోత్ పబ్లిక్ లైఫ్ని అండ్ పర్సనల్ లైఫ్ని బాగా బ్యాలెన్స్ చేశారు. ఇప్పుడు తిను పబ్లిక్ లైఫ్లో చూపించిన వాల్యూస్ ఏంటి? అకౌంటబిలిటీ, ఆనెస్టీ, జస్టిస్, ట్రూత్ అండ్ ఇంటిగ్రిటీ. ఆయనకు ఆ ప్రాబ్లం తెలుసు. ఇప్పుడు ఆయన బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేస్తున్నాడు అంటే తన పర్సనల్ రిలేషన్స్ని స్టేక్లో పెడుతున్నాడని. కానీ తనకు ఆల్రెడీ ఇంకో విషయం కూడా తెలుసు. ఇఫ్ తన సన్ బెయిల్ పిటిషన్ని యాక్సెప్ట్ చేస్తే సొసైటీకి ఒక రాంగ్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. రాంగ్ ఎగ్జాంపుల్గా ఉంటే సొసైటీకి తన రెప్యుటేషన్ పాడవుద్ది. తన రెప్యుటేషన్ పాడవడం వల్ల తన ఫ్యామిలీ రెప్యుటేషన్ కూడా పాడవుతుంది అండ్ తను పీస్ఫుల్గా ఉండలేడు. సో ఈ విషయాలన్నీ క్యాలిక్యులేట్ చేసి తన వాల్యూస్ నుంచి డీవియేట్ అవ్వలేదు. దానివల్ల ఆయనకు వచ్చిన మంచి ఏంటంటే పీస్ఫుల్ అండ్ ట్రూత్ని అప్హోల్డ్ చేసిన రెప్యుటేషన్. నౌ ప్రైవేట్ లైఫ్లో ఎప్పుడైతే వెళ్ళి తన సన్తో ఇంటరాక్ట్ అయ్యాడో హీ హ్యాస్ పుట్ అప్ ది వాల్యూస్ ఆఫ్ ఎంపతి, ఆనెస్టీ, కేరింగ్ అండ్ ట్రస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ వాల్యూస్ తన సన్కి కూడా చూపించాడు. సో తన సన్కి కూడా నేర్పిస్తున్నాడు. దీనివల్ల ఏమైంది? ద ఫ్యామిలీ ఈజ్ మోర్ పీస్ఫుల్. సో ట్రూత్ చెప్పడం వల్ల షార్ట్ టర్మ్లో పెయిన్ ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ది ఎఫెక్ట్ వర్ పాజిటివ్. సో దిస్ ఈస్ హౌ ఈ బ్యాలెన్స్డ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ లైఫ్. సో పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు కొన్ని ఎథికల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దాంట్లో 3 వాల్యూస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ట్రాన్స్పరెన్సీ, నెక్స్ట్ అకౌంటబిలిటీ అండ్ ద థర్డ్ వన్ ఇస్ ఫెయిర్నెస్. సో పబ్లిక్ లైఫ్లో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు, లైక్ ద సెలబ్రిటీస్, పబ్లిక్ ఆఫీసర్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్,
రెగ్యులేషన్స్, రెగ్యులేటరీ బాడీ, కామన్ మ్యాన్, ఇవన్నీ మనం మన సొసైటీలో చూస్తూ ఉంటాం. సో ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఎథికల్ ఎక్స్పెక్టేషన్ ఉంది. అదేంటో చూద్దాం. ఫస్ట్, సెలబ్రిటీస్. యూజువల్గా సెలబ్రిటీస్ని కామన్ పీపుల్ ఇమిటేట్ చేస్తారు, మిమిక్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ ఫ్యాన్ బేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమిక్ చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆ సెలబ్రిటీ వాల్యూ సిస్టమ్ ఏముంటుందో అది ఇండ్యూస్ చేసుకుంటారు వాళ్ళలోకి. సో వాళ్ళ సెలబ్రిటీ ఎలా వాల్యూ సిస్టమ్ని ప్రయారిటైజ్ చేస్తారో అలాగే వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా ప్రయారిటైజ్ చేస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తారు సెలబ్రిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఆల్కహాల్ అడ్వర్టైజ్మెంట్స్ని ఎండార్స్ చేయరు, కాంట్రాక్ట్ సైన్ చేయరు. Because he knows that if he does, his fans would follow and it's wrong. It would affect their health. So Sachin Tendulkar was more responsible. అలాగే పాజిటివ్గా చూస్తే డాక్టర్ రాజ్ కుమార్, హీజ్ అ కన్నడ యాక్టర్. తను ఫ్రీగా వితౌట్ ఎనీ మనీ నందిని, అది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కోఆపరేటివ్, దాన్ని ప్రమోట్ చేశారు. కోఆపరేటివ్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రూరల్ ఎకానమీ ఎన్హాన్స్ అవుతుంది. సో తను ఆ వాల్యూని వాళ్ళ సన్, దట్ ఈస్ పునీత్ రాజ్ కుమార్, దాన్ని కంటిన్యూ కూడా చేశారనమాట. సో వాల్యూ సిస్టంలో మనం ఏం చూస్తున్నాము, ఒక హార్మనీని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. మూవీస్ వల్ల కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ పుష్ప మూవీ గురించి డిస్కస్ చేద్దాం. దాని అవుట్కమ్ మీద 2 డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒపీనియన్ ఏం చెప్తారంటే, ఒక స్మగ్లర్ని హీరోలా చూపిస్తే సొసైటీ ఆ వాల్యూస్నే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది, దానివల్ల ఫారెస్ట్లో ఉన్న రిసోర్సెస్ అన్నీ పోతాయి. సెకండ్ పీపుల్ ఏం చెప్తారంటే, సినిమాని సినిమాలాగే చూడాలి అని. కానీ సినిమాని సినిమాలా చూడడం కొంచెం కష్టం, బికాస్ పీపుల్ ట్రై టు మిమిక్ ద హీరో. నెక్స్ట్, లక్కీ భాస్కర్ మూవీ ఉంది. లక్కీ భాస్కర్ మూవీలో వాడు కూడా ఏం చేస్తాడు, ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. సో ఇన్ఫర్మేషన్ తెలుసుకుని డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. కానీ దానికి ఎందుకు ఈ క్రిటిసిజం రాలేదు, బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే క్లైమాక్స్లో వాడు ఏం చెప్తాడు, ఎక్కడ ఆపేయాలో ఆపేయాలి, అసలు ఇది చేయడం తప్పని తను రియలైజ్ అయ్యి దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా వర్స్ట్గా ఉంటాయని చెప్పి దాని నుంచి బయటపడడానికి ట్రై చేస్తాడు. వాట్ సొసైటీ యాక్సెప్ట్స్, తను తన తప్పుని తెలుసుకుని బయటపడడానికి ట్రై చేయడాన్ని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉందో యూజువల్లీ సొసైటీ మిమిక్ చేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్, పబ్లిక్ ఆఫీసర్స్ ఆర్ ఎనీ అదర్ ఎంప్లాయీస్కి ఉండాల్సిన ఎథికల్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే, పబ్లిక్ ఇంట్రెస్ట్ని ముందు పెట్టాలి రాదర్ దెన్ దేర్ ప్రైవేట్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఉంది. ఇన్సైడర్ ట్రేడింగ్లో ఏం జరుగుతుందంటే, ఒక ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంది, మీరు ఆ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొక్యూర్ సర్టెన్ 30 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ సమ్ ఏరియా. అది బయట మీడియాకి కానీ బయట జనాలకి తెలిసే ముందే నీకు తెలిస్తే నువ్వు వెళ్ళి ఆ ల్యాండ్ని కొనేసి నెక్స్ట్ టైం ఎప్పుడైతే గవర్నమెంట్ ఆ ల్యాండ్ కొనడానికి వస్తుందో అప్పుడు ఒక హయ్యర్ ప్రైస్లో దొరుకుద్ది. సో దీనివల్ల ఏంటి, ఇన్ఫర్మేషన్ నీకు మాత్రమే ఉంది అండ్ యూ ఆర్ నాట్ గివింగ్ అ ఫెయిర్ కాంపిటీషన్. దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు అనమాట. సో అలాంటివి చేయకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ ముందు పెట్టుకోవాలి. నెక్స్ట్, స్టాక్ బ్రోకర్స్ని తీసుకెళ్ళి సెబీ మెంబర్స్ చేయకూడదు, బికాస్ దే విల్ నో ద ఇన్ఫర్మేషన్ ప్రయర్లీ. ఇట్ విల్ నాట్ బీ ఎ ఫెయిర్ కాంపిటీషన్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ షుడ్ బీ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది ప్రైవేట్. నెక్స్ట్ వచ్చేసి కస్టడీ ఆఫ్ ఫండ్స్. నీ చేతిలో మనీ ఉన్నప్పుడు దాన్ని ఏ పర్పస్కి అయితే ఇచ్చారో దానికే యూస్ చేయాలి. ఫర్ సపోజ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ని అమెండ్ చేసి ఓన్లీ 20% వుడ్ బి గివెన్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ అన్నారు, మిగతా 80% ఇంటెంటెడ్ పర్పస్కి యూస్ చేయాలని. ఎందుకంటే ముందే ఏం చేసేవాళ్ళు అంటే, ఎక్కువ పర్సంటేజ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ అని చూపించేసి చాలా మనీని కరప్ట్ చేసేసుకునేవాళ్ళు, వాళ్ళు తీసేసుకునేవాళ్ళు. దాని తర్వాత అది బ్లాక్ మనీలా మారిపోయేది అనమాట. సో ఈ యాక్ట్ ఏం చేసిందంటే దాన్ని రెగ్యులేట్ చేసి 20% మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్కి వాడాలని చెప్పింది. నెక్స్ట్ ఏంటి, కాలేజ్ ఫీజ్. మెడికల్ కాలేజెస్లో చాలా స్కామ్స్ చూస్తూ ఉంటాం. యూజువల్లీ ప్రిన్సిపల్స్ మనీ, కొన్ని సీట్స్ని అమ్మేసి ఆ మనీని వాళ్ళ పర్సనల్ యూస్కి డైవర్ట్ చేసుకుంటారు. సో అలాంటివి చేయకూడదు. నెక్స్ట్, రెగ్యులేటరీ కంప్లయన్స్. పబ్లిక్ ఆఫీసర్స్ కానీ మిగతా ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళు రెగ్యులేటరీ కంప్లయన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫర్ సపోజ్ బిల్డింగ్ సేఫ్టీ నార్మ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ బిల్డింగ్కి అప్రూవల్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఫార్మా ప్లాంట్స్ అవి పెట్టినప్పుడు సేఫ్టీ అంతా కరెక్ట్గా ఉంది అని స్ట్రక్చర్ చేసుకుని కరెక్ట్గా వెరిఫై చేసుకున్న తర్వాతే దాన్ని
సైన్ చేయాలి. నెక్స్ట్ రెగ్యులేటింగ్ బాడీస్. ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్లో కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్, ఎకనామిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో రెగ్యులేటింగ్ బాడీస్లో పనిచేసే వాళ్ళకు కూడా కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాన్ డిస్క్రిమినేటరీ ఇన్ నేచర్. అంటే ఒకవేళ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి ఏమో గవర్నమెంటే ఆడిట్ చేసి, ప్రైవేట్ సెక్టార్కి ఏమో థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తే దెర్ ఇస్ నో ఈక్వాలిటీ, ఇట్స్ ఎ డిస్క్రిమినేషన్. వాళ్ళ ఆర్గనైజేషన్కి మాత్రం వాళ్ళు చేసుకుని ప్రైవేట్ వాడికి మాత్రం థర్డ్ పార్టీ చేయడం ఇట్స్ నాట్ ఫేర్. నెక్స్ట్ ఏంటంటే ఈక్విటబిలిటీ ఉండాలి. అంటే ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్ని అప్హోల్డ్ చేయడానికి మనము ఫిషింగ్ని కొంచెం తగ్గించామనుకోండి బ్రీడింగ్ సీజన్లో, వాళ్ళకి ఫిషర్మన్కి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ని క్రియేట్ చేయాలి. సో దట్ వుడ్ బీ అన్ ఈక్విటబిలిటీ. సో దీంట్లో ఏంటంటే సింపథెటిక్ వ్యూ పాయింట్ ఉండాలి, వీకర్ సెక్షన్స్కి సింపతి ఉండాలి. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. నీ ఇంట్రెస్ట్ ప్రకారం అక్కడ రూల్స్ అవ్వకూడదు. ఇట్ షుడ్ డిపెండ్ ఆన్ వాట్ ఈస్ నీడెడ్, హైయెస్ట్ వాల్యూకి. నెక్స్ట్, రెగ్యులేటరీ ఓవర్ రీచ్. బేసిక్గా ఏమైందంటే యూరోపియన్ యూనియన్ గూగుల్ ప్రోడక్ట్స్ని అక్యూజ్ చేసింది. ఏమని? మీ సర్చ్ ఇంజన్లో ఫస్ట్ మీ ప్రోడక్ట్సే అపియర్ అవుతున్నాయి, ఇట్ షుడ్ బి అ ఫేర్ కాంపిటీషన్ అని. దానికి యూరోపియన్ యూనియన్ జస్ట్ సస్పెన్షనో లేకపోతే ఫైన్ వేసుంటే సరిపోయేది, కానీ వాళ్ళని ఫుల్గా బ్యాన్ చేసేసారు. అలా ఓవర్ రీచ్ ఉండకూడదు. దేర్ షుడ్ బి అ ఫేర్ కాంపిటీషన్. ఎవరైనా తప్పు చేస్తే పెనాల్టీస్ ఆర్ ప్రపోర్షనల్ పనిష్మెంట్ అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్, కామన్ మ్యాన్ పాటించాల్సిన ఎథిక్స్ ఏంటి? ఒకటి ఏంటంటే ఇంపాక్ట్ ఆన్ అదర్స్ హెల్త్. ఇంకొకరి హెల్త్ ఇంపాక్ట్ అవ్వకూడదు నీ యాక్షన్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ఏరియాస్. సెకండ్ ఏంటి? ఫెలో సిటిజన్స్కి ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్లీన్లీనెస్. పబ్లిక్ పార్క్స్ లేదా బస్ స్టాప్స్ వీటిల్లో క్లీన్గా ఉంచితే నీకెంత మంచి ఎక్స్పీరియన్స్ అయ్యిందో, క్లీన్గా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అవుద్ది. క్లీన్గా ఉన్న బస్ స్టాప్లో వెళ్ళి అంత చెత్త వేసేస్తే నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ లైఫ్? ఫస్ట్ వన్, ఇట్ బిల్డ్స్ ట్రస్ట్ అండ్ గవర్నెన్స్. సెకండ్, ఫెయిర్నెస్ అండ్ జస్టిస్. థర్డ్ వన్ ఇస్ ఇట్ విల్ ప్రివెంట్ ది మిస్యూజ్ ఆఫ్ పవర్. సో దీనివల్ల కొన్ని ఎథికల్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ లైఫ్లో అవి ఫుల్ఫిల్ చేస్తే సొసైటీలో కమ్యూనల్ హార్మనీ బాగుంటుంది. థ్యాంక్ యూ.